నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ వినీల ఆకాశంలో ఒక మహాశక్తిగా ఎదిగిన హీరో. స్వయం కృషికి పర్యాయ పదం మెగాస్టార్ చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి కష్టాన్ని గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గురించి అందరికీ తెలిసిన అంశమేనండి. మితభాషి, సౌమ్యుడు, కష్టం తెలిసినోడు, కష్టపడి పైకి వచ్చినవాడు. సో ఆయన లెగసీలో ఆయన వారసులు. ఈరోజు మెగా కాంపౌండ్ ఎంత ఉంది, ఒక మహావృక్షంలా ఉన్నది అంటే చిరంజీవి గారు వేసిన విత్తనం. ఎవరూ కాదనలేదు. అది చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే అసలు మెగా అన్న మాటకే అర్థం లేకుండా పోయేదేమో. తెలియదు కదా ఎప్పుడేం జరుగుతుంది అన్నది. చిరంజీవి గారే ఆద్యుడు, చిరంజీవి గారే ఒక చరిత్ర, చిరంజీవే చిరంజీవి. ఇంకా వేరే ఇంకా ఆయన గురించి మాట్లాడడానికి చెప్పడానికి ఏమి ఉండదు. ఆయన చిరంజీవి అంతే. సో మరి ఆ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ ప్రజారాజ్యం పార్టీ, చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం. ప్రజారాజ్యం పార్టీని ఆయన నా వల్ల కాదు, నేను ఇందులో ఇమ్మడలేను అని వచ్చిన తమ్ముడు పట్టుదలతో మళ్ళీ కొత్త పార్టీ పెట్టి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు. చాలా అరుదుగా జరిగే సంఘటనలు ఇది. ఒక కుటుంబం నుంచి ఒక పార్టీ పెట్టి ఫెయిల్ అయిన తర్వాత అసలు జోలికి ఎవరు వెళ్ళరు ఆ జోలికి. కానీ ఈయన ఊరుకోలేదు. ఎందుకంటే మొండోడు, ఎవరి మాట వినడు, తన విజన్ తోటే ముందుకు సాగిపోతాడు. అలాగే సక్సెస్ కొట్టాడు. అయితే అన్నీ కష్టాన్ని తలుచుకుని పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇదండి మనం ఎంత గొప్పగా ఎదిగామన్నది కాదు, మన రూట్స్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది గొప్పవాళ్ళ లక్షణం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఒక పవర్ స్టారు, సూపర్ స్టార్ కింద ఎదిగాడు. ఆయన సినిమాలు చేసుకున్నా వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు. తరతరాలు డబ్బు సంపాదించుకోగలడు. రాజకీయాల్లో కూడా సక్సెస్ వచ్చేసింది. డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు ఆయన. సో అలాంటి వ్యక్తి తన అన్నగారి కోసం ఎమోషనల్ అవుతున్నాడు అంటే ఈరోజు కూడా ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు సక్సెస్ వాళ్ళదే ఉంది, నా సొంతంగా నేను ఎదిగాను, నాకు ఆయన ఏం చేసాడు, నాకు ఈయన ఏం చేసాడు, మా అన్న ఏం చేశాడు, ఆయన స్వార్థం చూసుకున్నాడు, ఈ రకంగానే ఉంటుంది. కానీ ఈ రకంగా మాట్లాడలేదు ఆయన. గర్వం అన్నది నెత్తికి ఎక్కించుకోలేదు పవన్ కళ్యాణ్. రూట్స్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. అన్నయ్య అంటే దేవుడే, అన్నయ్య లేకపోతే మేము లేవు. ఎమోషనల్. తొలినాళ్ళలో ఏడాదికి దాదాపు 20 సినిమాలు చిరంజీవి గారు చేసేవారు. అయితే రోజులో 2-3 షిఫ్ట్లు అండి. 2-3 షిఫ్ట్లు అంటే గంట అరగంట కూడా పడుకోవడం కష్టం. ఎక్కడెక్కడో షూటింగ్లు, ఆ షిఫ్ట్లకి వెళ్ళాలి, ఆ కారులోనే ఆ జర్నీ టైంలోనో లేదా ఆ ట్రావెలింగ్ టైంలోనో అప్పుడే పడుకోవాలి. వేరే దగ్గర ఇంకేం లేదు. అలాగే ఆయన అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్కు ఎదిగాడు. ఒక్క రోజులో ఆయనకి ఏమీ స్టార్డమ్ రాలేదండి. చాలా కష్టాలు పడ్డాడు, దశాబ్దాల కష్టాలు పడ్డాడు. ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ రోజుకి అలాగే ఉన్నాడు కదా. మన శివశంకర్ వరప్రసాద్ చూస్తే అసలు చిరంజీవి గారు ఏంటి, ఎప్పుడో ఒక కొండవీటి దొంగ టైంలో ఉన్నట్టుగా అదేదో గుర్రం షాట్ ఒకటి ఉంటుంది, ఆ కొండవీటి దొంగ గుర్తుకొస్తుంటుంది. అరే ఇప్పుడు కూడా ఆయన ఎలా ఉండగలుగుతున్నాడని. 70 వయసులో కూడా, ఆ 70 వయసు చెప్పడానికే చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఆయన అలా లేడు. ఆయన ఇప్పటికీ 40-50లోనే ఉన్నాడు. 20 సంవత్సరాలు ఆయన లాగేశాడు. 20 సంవత్సరాలు అసలు లేవన్నట్టుగా చూడాలి ఆయన. 20 సంవత్సరాలు ఆయన ఎక్కువ కాదు, 40-50లోనే ఉన్నాడు ఆయన. అలాగే ఉన్నాయి ఆ డ్యాన్సులు కానీ, ఆయన కానీ ఈయన కానీ. అంత కష్టపడిన వాడు కూడా. అంటే నిబద్ధత, పట్టుదల, ఇంకా ఏదో చేయాలన్న తపన. చిరంజీవి గారు డ్యాన్సులు కానీ, ఫైట్ల గురించి కానీ ప్రత్యేకించి అసలు చెప్పనవసరం లేదండి. ఇంకా ఆయనలాగా డ్యాన్స్ ఎవడో కూడా వేయలేడేమో ఇండియన్స్. సరే వేరే వాళ్ళు ప్రభుదేవ డ్యాన్స్ మాస్టర్లు వేయడం కాదు, హీరోల్లో ఆయనంత ఈజీ ఎవరికీ లేదు. ఈ రోజుకి కూడా స్టిల్ ఎలాంటి వాళ్ళకన్నా సరే చాలామంది డ్యాన్స్లు వేస్తారు, మిగతా వాళ్ళకి రాదు అని అనడం కాదు. ఆయన స్టైల్ కానీ, ఆయన ఈజ్ కానీ ఎవరికీ రాదు. నేటి మెగా సామ్రాజ్యానికి ఆద్యుడు ఆ చిరంజీవి. మెగా సామ్రాజ్యానికి ఆద్యుడు ఆయన వేసిన పునాదులతో ఇండస్ట్రీలో టాప్లో నిలబడ్డ మెగా ఫ్యామిలీ. ఎంతమంది లేరు, ఎంతమంది వారసులు వచ్చేసారు. సగం ఇండస్ట్రీ వాళ్ళదే ఉంది. అన్నయ్య అన్నదండలతో పవన్ కళ్యాణ్ గారు టాప్ హీరోకి ఎదిగారు. సరే మొదటైతే ఆయన పేరు మీద చిరంజీవి గారు తమ్ముడు అని ఎదిగాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా చిరంజీవి గారు తమ్ముళ్ళే ఎదగాలనుకోలేదు, సొంతంగా ఎదిగాడు. అయినా సరే ఆయనకు ఆ గర్వం లేదు. నా సొంతంగా నేను ఎదిగాను, నా టాలెంట్ నాది, మా అన్నగారిది ఏముంది, ఏదో 1-2 సినిమాలకు పనికొచ్చిందేమో అని ఏ రోజు అండి ఆయన.
ఎమోషనల్ అవుతుంటాడు. మా అన్న లేకపోతే మా జీవితాలు ఏమంటాడు, ఆయన కష్టాన్ని నేను తలుచుకుంటాడండి. ఈయన కష్టాన్ని నేను తలుచుకుంటాడు తలుచుకోవడం నాకు తెలియదు, కానీ ఆ మాటలు ఎప్పుడు వినిపించింది. కానీ చిరంజీవి గారి కష్టాన్ని నేను ఎప్పటికీ మర్చిపోవడం, ఆయన కష్టాన్ని నేను మర్చిపోలేడంటే వీడికి ఎప్పుడు సక్సెస్సే. ఎదటివాడి కష్టాన్ని ఎవరైతే ఏ మనిషి అయితే గుర్తించాడో వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ వాళ్ళ తలుపు తడుతుంటుంది. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తట్టింది. అన్నయ్య చిరంజీవి కష్టాన్ని భావోద్వేగంగా ఆయన ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటానే ఉంటాడు. చిరంజీవి గారు రోజంతా షూటింగ్లో పనిచేసి అర్ధరాత్రి అలసిపోయి ఇంటికి వచ్చేవారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఆయన కూడా పైకి మాట్లాడకపోయినా, పైకి ఆ భావోద్వేగాన్ని వ్యక్తపరచకపోయినా ఆ మాటల్లో ఆయన కన్నీళ్ళు వస్తున్నాయి. షూలు కూడా తీయలేని స్థితిలో ఆయన ఉండేవారని చెప్పి ఎమోషనల్ అయ్యాడండి ఆయన. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత అంత అగ్ర హీరో షూ తీసుకోవడానికి కూడా ఆయనకి ఆ ఓపిక ఉండేది కాదట, ఆ స్టామినా ఉండేది కాదట. షూ కూడా తీసుకోలేకపోయేవాడట. ఎంత ఎమోషనల్ అయ్యాడంటే పవన్, ఆ వీడియో కూడా మీరు చూద్దరు, కానీ ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఎంత ఎమోషనల్ అయ్యాడంటే చెమటలు తడిసిన షూలట, వాచిన కాళ్ళట, మనసు బాధగా ఉండేది అంటున్నాడు పవన్ కళ్యాణ్. అరే ఎవరి కోసం ఈయన ఇంత కష్టపడుతున్నాడండి? ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళ పిల్లలను పోషించుకోవడానికి, ముగ్గురు పిల్లలు పోషించుకోవడానికి సురేఖ గారికి, ఈయనకి ఐదుగురు కుటుంబానికి ఇన్ని కష్టాలు పడాలండి. కాళ్ళు వాసిపోయేలాగా తడిచిన షూలు అంటే ఇంకెంత నరకంగా అనిపిస్తుంటుంది. ఎలా ఉంటుంది అది తడిసిన షూలతోటి? తడిసిన షూలు అంటే ఏంటి, నీళ్ళు ఏమంటారు, చెమటలు పట్టిస్తుంటాయి. లేకపోతే పోనీ ఏమైనా నీళ్ళు షూటింగ్ ఏమన్నా అయితే వర్షంలో తట్టడమో, లేకపోతే వేరే ఏమన్నా ఉండడమో, అలాంటి షాట్లు వేయాలంటే ఆ తడిసినవి అంటే లోపల అసలు నరకంగా అనిపిస్తుంటుంది. ఆ కాళ్ళు చాలా బాధగా ఉండేది, కాళ్ళు వాచిపోయి ఉండేయట. మరి మరుసటి రోజు ఏ రకంగా షూటింగ్ వెళ్ళేవాడు? 3 షూటింగ్లు ఎలా చేసేవారు? ఎవరి కోసం చేశారు? చిరంజీవి ఎవరి కోసం చేశారు అంటే తమ ముగ్గురు ప్లస్ 2 వాళ్ళ కోసం కాదండి. ఒక నాగబాబు గారి కోసం, ఒక పవన్ కళ్యాణ్ గారి కోసం, రానున్న తరాల కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. అలాగని చెప్పి అక్కడితో ఆగాడా? ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, సమాజ సేవ ఒకటి కాదు కదా, సర్వాంతర్యామి ఆ చిరంజీవి. అన్న ఎంత కష్టపడుతుంటే తమ్ముడుగా తాను నిర్లక్ష్యంగా ఉన్నానేమో అనే గిల్టీ ఫీలింగ్ కలిగేదట. పవన్ కళ్యాణ్ గారికి బీజం ఎక్కడ పడింది అంటే ఆయన సక్సెస్కి ఈయనే ఆదర్శం. అరే ఏంటి అన్న ఇంతలా కష్టపడుతున్నాడు అన్న ఫీలింగు ఆయన మనసులో ఆనాడే పాతుకుపోయింది. అందుకే ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఇంటికి వచ్చిన దాకా అర్ధరాత్రి వచ్చినా, తెల్లవారుజాము వచ్చినా బయట సోఫాలోనే ఈయన పడుకుండేవాడండి. ఆయన పాదాలు తుడిచి పునీతున్నయ్యానన్న అర్థం వచ్చేలాగా ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన పాదాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటే షూలు, నేను ఆ పాదాలు తీసి ఆ కాళ్ళు తుడిచి ఒత్తితే ఎంతో హ్యాపీగా అనిపించేది. ఈ చిన్న సహాయం చేసినా తనకు ఉపశాంతి దొరికేదన్న భావన కలిగేదట. ఎంత గొప్ప మాట అండి అది! ఎంతమంది ఈ రకంగా చెప్పుకుంటారండి? ఎంతమంది చెప్పుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు కూడా అంత పంచప్రాణాలు. ఎందుకంటే ఇదే ఎవరు అలా చేయరు. అన్నయ్యలు సంపాదిస్తే, నాన్నలు సంపాదిస్తే ఎంజాయ్లు చేయాలి, పబ్బుల్లో తిరగాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, విహారాలు వెళ్ళాలి, లేకపోతే హ్యాపీగా షోలు చేయాలి, ఇలాంటివి చేసుకుంటుంటారు. కానీ అన్న ఎప్పుడు వస్తాడో, పాపం ఇంత కష్టపడుతున్నాడు, ఆ వచ్చే టైంకి ఎవరో ఒకరు ఉండాలి కదా అని అతను సోపాలో పడుకుంటూ. ఇప్పుడు సురేఖ గారు ఆవిడ కూడా ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేశారు, వాళ్ళ పిల్లలు ఎన్నో త్యాగాలు. కానీ అప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళ చిన్నపిల్లలను చూసుకుంటే బాధ్యత తల్లికి కూడా ఉంటుంది కదా. సురేఖ గారు చేయలేదు, ఇంకోళ్ళు చేయలేదని కాదు. సో కుర్రోడు యుక్త వయసుకి వస్తున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆ వయసులో ఎప్పుడైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ వ్యక్తిలోకి వెళ్తాయో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ ఏనండి. పవన్ కళ్యాణ్ గారి సక్సెస్కి ప్రధాన కారణం ఇలాంటి సీన్లన్నీ ఆయన చూసి ఆ వాస్తవం ఏంటో తెలుసుకున్నాడు, అవగాహన చేసుకోగలిగాడు, ఆలింగనం చేసుకోగలిగాడు, అవపాసన పట్టాడు. అన్నయ్యపై ఉన్న గౌరవం, ప్రేమ, బాధ్యత తన జీవితానికే మార్గదర్శకంగా మారిందని ఆయన గుర్తించాడు. అందుకని ఆయన ఎమోషనల్ అవుతున్నాడు, అందుకని ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. చిరంజీవి గారి పేరు చెబితే భావోద్వేగంతో మునిగిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడండి? సింపుల్ లాజిక్ అండి. చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్కి ఎంత ప్రేమ అన్నదానికి సింపుల్ ఎగ్జాంపుల్ రాజకీయ రంగప్రవేశం. ఆయన అన్నింటిలోనే సక్సెస్సే, ఆయన కొట్టేవాడు ఎవడో లేడు. కానీ రాజకీయాలకు వచ్చేసరికల్లా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయన ఫెయిల్ నేను తీసుకోలేకపోయాడండి. చిన్నప్పటి నుంచి చూసి ఎంత సక్సెస్, ఎంత ఫ్యాన్ మెయిల్ ఉన్నది, ఇన్ని కోట్ల మంది అన్నయ్యను ఆదరిస్తుంటారు. ఆయన అవమానాలు పడ్డాడు, ఆయన ఇబ్బందులు పడ్డాడు, ఆయన మాటలు పడ్డాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు, పార్టీని వదిలేశాడు. అక్కడ ఫెయిల్ అయ్యాడు. రాజకీయ పరంగా చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు. అన్న కోసం నేను దాన్ని నిలబెడతాను,
అన్న ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. ఆ తమ్ముడుగా ఆ ఫెయిల్ నేను సక్సెస్ చేస్తాను. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వేరు, జనసేన పార్టీ పేర్లు వేరు, కానీ మనసులో ఒకటే కదా, ఆలోచనలు ఒకటే కదా, రక్తం ఒకటే కదా. సో ఎంతమంది ఈ రకంగా మాట్లాడతారు? రాజకీయాల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగడాలనో, పవన్ కళ్యాణ్ గారికి అద్భుతాలు ఏదో చెప్పాలనో, ఆయన ఆకాశానికి ఎత్తాలనో ఏం లేదు. ఆయనకున్న ఫేమ్ ఆయనకున్నది, ఎవరో ఆయన ఏమీ ఎత్తనవసరం లేదు. ఆయన ఎప్పుడో అగ్రస్థానంలో నుంచున్నాడు, తన సక్సెస్ ఏంటని చూపించాడు. కానీ రూట్స్ని మర్చిపోలేదు, చూసారా? అది ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. మెగాస్టార్ అంటే ఆయన మెగాస్టార్ గారి అదృష్టం కూడా, చిరంజీవి గారి అదృష్టం కూడా ఇలాంటి తమ్ముడు దొరకడం అన్నది. ఆయన ఫెయిల్ అయిన దాన్ని అందిపుచ్చుకుని రాచమార్గంలో సక్రమంగా సక్సెస్ వైపు తీసుకువెళ్ళడం అంటే ఎంతమందికి సాధ్యం అవుతుందని, ఎంతమంది కుటుంబ సభ్యులు ఆ రకంగా అన్న ఏదో జరిగితే, లేకపోతే తండ్రి గారికి ఏదైనా జరిగితే లేదు అని చెప్పి కసిగా వెళ్ళి అది విజయ పదం వైపు నడిపించడం అన్నది ఒక్క పవన్కే సాధ్యమా అన్నది అందరూ మాట్లాడుకుంటున్న మాట. సో ఆ అన్నకి తమ్ముడుగా పుట్టడం ఈయన అదృష్టంగా భావిస్తుంటాడు. ఇలాంటి తమ్ముడు నాకున్నందుకు ఆయన ఎంతో గర్వపడుతుంటాడు. అది వాళ్ళిద్దరు అనుబంధం. ఆ ఇద్దరు అనుబంధంలో ఉన్న కొన్ని భావోద్వేగ మాటలు ఉంటాయి, చూసారా? అవి ఎప్పుడూ చిరస్థాయిగా సోషల్ మీడియాలో నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.